ఉమేర్, ఈ బ్రాండ్ కాపీ కొట్టి కొన్ని కోట్లు సంపాదిస్తుంది తెలుసా? అది కాపీ కాదు బ్రో, ఎగ్జిక్యూషన్. సింపుల్ ఐడియాతో స్టార్ట్ చేసి కొన్ని రోజుల్లోనే కోట్ల రూపాయల బిజినెస్ నిలబెట్టాలంటే అంత ఈజీ కాదు. నువ్వు చెప్తోంది మినిమలిస్ట్ గురించే కదా? చాలా మంది దాన్ని కాపీ క్యాట్ అని అంటున్నారు, బట్ నిజం ఎవరికి తెలీదు. అదేంటి? 2020 లాక్డౌన్ లో మోహిత్ యాదవ్ అనే అతను ఆ బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. వాళ్ళు బిలీవ్ చేసింది ఒక్కటే: నో ఫ్యాన్సీ మార్కెటింగ్, నో సెలబ్రిటీ ఫేసెస్, జస్ట్ సైన్స్ అండ్ హానెస్ట్ ఇంగ్రీడియంట్స్. ఓ, అంటే ఈ బ్రాండ్కి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ లేరా? మరి ప్రతి బ్రాండ్కి ఎవరో ఒకరు ఉంటారు కదా. అదే కదా మినిమలిస్ట్ స్పెషాలిటీ. సైన్సే వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్. అండ్ మార్కెట్ లో ఉన్న ఓవర్ హైప్ ప్రొడక్ట్స్ మధ్యలో మినిమలిస్ట్ ఒక ట్రెండ్ సెట్టర్ అయింది. అదేలా? ఫస్ట్, ట్రాన్స్పరెన్సీ. ప్రతి ప్యాక్ పైన అన్ని ఇంగ్రీడియంట్స్ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయి. సెకండ్, అఫోర్డబుల్ ప్రైసింగ్. తక్కువ ప్రైస్, మంచి క్వాలిటీ. థర్డ్, క్లీన్ ప్యాకేజింగ్. దీని వల్ల జెన్జెడ్ లో ఈ ప్రొడక్ట్స్ పైన మంచి క్రేజ్ పెరిగింది. రిజల్ట్, ఇప్పుడు ఈ బ్రాండ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్కిన్ కేర్ స్టార్టప్ లా నిలిచింది. ఇంత షార్ట్ టైంలో అంటే నమ్మలేకపోతున్నా. మరి మినిమలిస్ట్ చూడడానికి ద గ్లోబల్ బ్రాండ్ ఆర్డినరీలో ఉంటుంది కదా, అయితే కాపీ కొట్టారా? ఈ బ్రాండ్ వర్షన్ ఏంటంటే ద ఆర్డినరీ కాన్సెప్ట్ ని ఇండియన్ మార్కెట్ అండ్ స్కిన్ టైప్స్ కి అడాప్ట్ చేశారు. ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. బిజినెస్ ఫీల్డ్స్ లో కాపీ చేయడం అనేది ఏది ఉండదు. అలా అంటే చాలా కంపెనీస్, బ్రాండ్స్, స్టార్టప్స్ అన్ని కూడా ఎక్కడో ఒక చోటు నుంచి కాపీ చేసి లేదా ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నవే. కాపీ చేసిన మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్.